రోజురోజుకి వింత ప్రవర్తనతో శరణ్య మార్పు కనబడుతుంది ఆనందకు. ఈలోపు స్వామీజీని పిలిపించి శరణ్య మార్పుకు ఆలోచన చేయమని అంటుంది. అప్పుడు వెంటనే స్వామీజీ పాచికలు వేసి గ్రహించిన తర్వాత తను ఎవరికో భయపడుతుందని స్వామీజీ చెప్తాడు. అసలు తను ఎవరు? సమీర బ్రతికుందా అని ఆనంద స్వామీజీని అడుగుతుంది. అప్పుడు స్వామీజీ మళ్ళీ పాచికలు వేసి చూసేసరికి తను బ్రతికే ఉంది, ఇంట్లోనే ఉందని చెప్పేసి స్వామీజీ చెప్పిన మాటలకు ఆనంద షాక్ అయిపోతుంది. తన వల్లే తను చాలా భయపడుతుంది, వేధిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ఆనంద భైరవికి స్వామీజీ చెప్తాడు. ఇదంతా విన్న సౌమ్య షాకింగ్గా అయిపోతుంది. ఎలాగైనా ఈ విషయం ఇక తనకి చెప్పాలని చెప్పేసి అనన్యకు పక్కనొచ్చి ఫోన్ చేస్తుంది. అదే సమయానికి అనన్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి సౌమ్య, అనుకున్నట్టుగా జరుగుతుందా అని అడుగుతుండగా కొంపలు మునిగిపోయేలా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు? అవును, ఇందాక ఆనంద భైరవి స్వామీజీని పిలిపించింది. తను పెద్ద చాలా మేధావులాగా ఉన్నాడు. నిజాలన్నీ బయట పెడుతున్నాడు. నేను బ్రతికున్న విషయం, ఇంట్లో ఉన్న విషయం అతను బయట పెట్టాడు అనేసరికి అనన్య షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా, ఏం చేస్తావు అని అంటుండగా అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఆ రూపంతో ఇంట్లో అడుగు పెట్టానని మరుక్షణంతో ఇక వాళ్ళు నన్ను వదిలిపెట్టరు. ఎలాగైనా సరే ఇక్కడ చంపి పాత్ర పెడతారు అని ఈ విధంగా సౌమ్య అనన్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే నువ్వు అక్కడ కంటపడకుండా అందరితో కాస్త కలివిడిగా ఉండు. నువ్వు సమీర అని ఎవరికి అనుమానం రాకుండా మెదులు. ఏమో, నాకైతే చాలా భయంగా ఉంది. ఆ స్వామీజీ చెప్పిన మాటలు ఎలాగైనా వీళ్ళు అనుమానంతో నన్ను చూస్తారేమో. అసలే ఆనంద భైరవి లోపల పేగులు కౌంటింగ్ చేస్తుంది. అలాంటి ఇంట్లో నేను ఇప్పుడు ఆనంద భైరవి నోట్లో తలకై పెట్టాను. కానీ ఎలా తప్పించుకోవాలో మాత్రం అర్థం కావట్లేదు. ఎలా అయితే అలా జరిగింది మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ భయంతో అందరికీ అనుమానం వచ్చేలా చేయకు. సరే, నువ్వు ఎక్కువసేపు నాతో మాట్లాడుతుంటే అనుమానం వస్తుందని ఈ విధంగా అనేసరికి వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి శరణ్య వెనకాల నిలబడుతుంది. ఇక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఎవరు సమీర, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుండగా అబ్బాయి, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, నిజం చెప్తావా లేదా? నువ్వు ఇందాక అనన్యతో మాట్లాడావు కదా. అనన్య ఎవరు నాకు తెలియదు. ఒకసారి నీ ఫోన్ నీ ఫ్రెండ్తో మాట్లాడంటున్నావు కదా, నేను ఆ నెంబర్ చూస్తాను. ఏంటి బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? జరిగింది మర్చిపోయావా? అందరి ముంగట నీ భర్త బండారం బయట పెడతాను. కాస్త జాగ్రత్తగా ఉండు శరణ్య. ఏంటి బెదిరిస్తున్నావా? నేను నీ బెదిరింపులకు లొంగిపోతున్నానని చెప్పేసి అనుకుంటున్నావు, కానీ నా కుటుంబం కోసమని నీకు లొంగిపోతున్నాను. నువ్వు బెదిరిస్తే ఇప్పుడు ఎలా భయపడి ఇక నా మొగుడి చేత నీ మెడలో 3 ముళ్ళు వేయించుతానని అనుకుంటున్నావా? ఇప్పుడు నీ మాటల ప్రకారం చూస్తుంటే నీ మీద అనుమానం ఇంకా రెట్టింపైంది. ఇదంతా కావాలని నువ్వే చేస్తున్నట్టుగా అర్థమైంది. అనన్య చేతులు కలిపి ఇదంతా చేయించినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు? అనన్య ఎవరో నాకు తెలియదంటే అనన్య నీకు తెలుసని మాట్లాడుతున్నావు. సరే, అనన్య ఎవరో నీకు తెలియదంటున్నావు కదా, ఒకసారి ఫోన్ ఆ ఫోన్లో అనన్య నెంబర్ ఉంటే ఆ తర్వాత నువ్వు ఎలాంటి దానివో నేను చెప్తాను అని విధంగా శరణ్య ఫోన్ లాగేసుకుంటుంది. అందులో ఫోన్ రికార్డు ఉంటుంది. ఒక్కసారిగా ఇక అనన్య మాటలు విన్న శరణ్య షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇంట్లో అడుగు పెట్టింది సౌమ్యలా కాదు, సమీరలాగానే అర్థమవుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నేను సౌమ్యలాగైనా సమీరలాగైనా నీ భర్త మాత్రం నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు నీకు ఏ దారి లేదు. ఒకవేళ నా నోట నిజాన్ని బయట పెట్టావనుకో, మీడియాను ప్రతి ఒక్కరిని పిలిపిస్తాను. ఆ తర్వాత నేనేం చేయాలో అది చేస్తాను అని విధంగా అంటుండగా వెంటనే కోపంతో శరణ్య సౌమ్య జుట్టు పట్టేస్తుంది. ఏంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? బలిసి కొట్టుకుంటున్నావా? నేను ఇందాక ఓపిక పట్టింది నా కుటుంబం కోసమే. ఇక నువ్వు సౌమ్య రూపంలో ఉన్న సమీరవని తెలిసిన తర్వాత నేను ఎలా వదులుతానే? పద అని చెప్పేసి వెంటనే అత్తయ్య గారు అని ఇక సౌమ్య జుట్టు పట్టుకొని ఏడ్చుకొని వస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం జరిగింది? తన జుట్టు పట్టుకొని ఎందుకు తీసుకొని వస్తున్నావు? ఇది ఎవతో, దీని వెనకాల చరిత్ర ఏందో ఇప్పుడు నిజం బయటపడ్డది అత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు?
ఎన్ని రోజులు నేను బాధపడుతున్నానని మీరందరూ కంగారు పడ్డారు కదా, దేనివల్ల నేను బాధపడుతున్నాను. లేనిపోని దర్శన్ మీద, నీ కొడుకు మీద లేనిపోని నిందలు వేసి ఇక ఈ కుటుంబం పరువు పోదని ఇన్ని రోజులు నేను కంగారు పడ్డ కారణం దీనివల్ల అత్తయ్య గారు. ఆ రోజు వీళ్ళు రీసెట్కి వెళ్ళినందుకు కావాలని ఇది బ్లాక్మెయిల్ చేసి లేనిపోని క్రియేట్ చేసి నన్ను భయపెట్టింది. ఆ భయంతో నేను దీనికి కుంగి ఇక ఖచ్చితంగా కుటుంబం పరువు పోతే ఇక ఏదో జరుగుతుందని భయంతో దీని మాటలు విని ఇది చెప్పిందల్లా చేశాను. కానీ దీని బుద్ధి, దీని వెనకాల ఉన్న నిజస్వరూపం తెలిసింది అత్తయ్య గారు. ఏమంటున్నావు శరణ్య? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇది ఎవరో కాదు అత్తయ్య, ఇది మన ఇంట్లో అడుగుపెట్టిన దయ్యం. అంటే ఆ సమీర ఆ రూపంతో మారి మన ఇంట్లో అడుగుపెట్టి కుటుంబాన్ని చిచ్చుపెట్టి ముక్కలు చేయాలనుకొని ఇంట్లో ఒక దయ్యంలాగా అడుగుపెట్టింది. ఏమంటున్నావమ్మా? ఇప్పుడు సౌమ్య సమీరనా? అవునత్తయ్య, చెయ్యని తప్పుకు నా భర్త నిందపడ్డాడు. ఆ నిందపడ్డ ఎలాగైనా పరువు పోతుందని భయపడ్డాను దీనివల్ల. కానీ ఇది ఈరోజు దీన్ని వదిలిపెట్టను అని చెంప పగల కొడుతుంది శరణ్య. ఇలాంటి దాన్ని వదిలిపెట్టకూడదు. దీంతో పాటుగా ఆ అనన్య కూడా చేతులు కలిపి మన కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటుంది. ఇలాంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెడితే ఇక మన కుటుంబాన్ని ముక్కలు చేయడం కాదు కదా, వీళ్ళు ఆడినట్టుగా ఆడుకుంటున్నాం అన్నట్టుగా ఫీలింగ్లో ఉన్నారు అత్తయ్య గారు. దీన్ని వదిలిపెట్టకూడదు. వెంటనే పోలీసులకు దీన్ని పట్టిస్తే ఇక అనన్య ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది. అంటే ఇన్ని రోజులు ఇది ఇంట్లో అడుగుపెట్టి నేను బాధ పెట్టింది ఇదా అని చెప్పేసి ఆనంద భైరవి సౌమ్య చెంప పగల కొడుతుంది. ఓసే సమీరా, బ్రతికొచ్చి నా ఇంట్లో అడుగు పెట్టావు కదా, నిన్ను ఎలా వదిలేడుతానుకున్నావే? నువ్వు అడుగు పెట్టింది ఎవరింట్లో కాదే, ఆనంద భైరవి ఇంట్లో. ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఈ కుటుంబంలో అడుగు పెట్టానంటే తిరిగి ప్రాణులతో కాదే, ప్రాణాలపోయి బయటపడానే. ఎంత మోసం చేసావు సౌమ్య. అసలు సమీర రూపంలో నా కుటుంబంలో అడుగుపెట్టి నా భార్యని బాధ పెడతావా? ఛీ నీచురాలా, నీ బుద్ధి ఏంటో ఆ రోజు తెలిసిందే. అది కాదు దర్శన్, వీళ్ళందరూ నిన్ను నమ్మించి మోసం చేస్తున్నారు. నమ్మించి మోసం చేసి వాళ్ళు కాదే, నువ్వే. నీ వల్ల నేను నా కుటుంబాన్ని, నా భార్యను బాధ పెట్టానే. ఇక ఎన్ని రోజులు పశ్చాత్తాపంతో నా భార్యకు ఎలా చెప్పుకోవాలో అర్థం కాకుండా బాధపడ్డానే. నీలాంటి నీచురాలు అరక్షణం కాదు కదా, బయట కూడా తిరిగితే ప్రమాదమే అని వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తాడు దర్శన్. వద్దు దర్శన్, దండం పెడతాను, మీ కంటికి కనబడకుండా వెళ్ళిపోతాను. నీలాంటిది వెళ్ళిపోయి మళ్ళీ ఏ రూపంలో అడుగు పెట్టేది తెలియదే, దేన్న వదిలిపెట్టదు నాన్న. వెంటనే పోలీసులకు పట్టియాలని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తుంది. వెంటనే పోలీసులు వస్తారు. ఇక చెప్పండి మేడం, దీన్ని వదిలిపెట్టకుండా నా ఇంట్లో అడుగుపెట్టి నా కోడల్ని, నా కొడుకుని విడగొట్టాలని చూస్తుంది. ఇది ఇక సమీర రూపంలో ఉన్న సౌమ్య ఏకంగా నా కొడుకు మీద, కోడలి మీద హత్య ప్రయత్నం కూడా చేసింది. దీన్ని ఎలాగైనా బయటికి రాకుండా జైలు శిక్ష విధించండి. వెంటనే సౌమ్యను అరెస్ట్ చేసి పంపిస్తుంది ఆనంద. పగతో వెళ్ళిపో. మరి సమీర ఏం చేయబోతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి.